హలో ఆల్, వెల్కమ్ టు మోడర్న్ ఇంటీరియర్స్. రీసెంట్‌గా మన మోడర్న్ ఇంటీరియర్స్ నిజాంపేట్‌లో ఒక రెనోవేషన్ ఫ్లాట్ ఒకటి ప్రాజెక్ట్ కంప్లీట్ చేశాము. సో, బిఫోర్ వీడియో ఎలా ఉందో ఓల్డ్ ఒకసారి చూడండి. निस्सा अरे करो करो जरा जलसा हंसानी दपा मगरेसा अरे करो करो जरा जलसा ఇప్పుడు చూశారు కదా మీరు వీడియో. బిఫోర్ ఎలా ఉంది, ఆఫ్టర్ ఎలా ఉందో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. ఆఫ్టర్ కంప్లీటెడ్ ప్రాజెక్ట్. ఇది వచ్చేసి హాల్ అండి, లివింగ్ హాల్. ఇక్కడ మనం బాక్సింగ్ టీవీ యూనిట్ చేసాము. యూజ్ చేసింది మొత్తం మనం గ్రీన్ ప్లై ఆప్టిమా జీ అండి. 21 years వారంటీ ప్లై యూజ్ చేసాము. ఇక్కడ మనం 1 mm లామినేట్ యూజ్ చేసాము. అండ్ ఇది వచ్చేసి టీవీ యూనిట్ ఏరియా. సో ఇక్కడ వచ్చేసి మనం టీవీ రిమోట్ యాక్సెస్ కోసం ఒక గ్లాస్ షెల్ఫ్ ఒకటి యాడ్ చేసాము. సో ఇక్కడ వచ్చేసి హ్యాండిల్ లెస్ ఉంటాయండి, పుష్ మ్యాగ్నెట్స్ అనమాట. సో మనకి హ్యాండిల్తో పని లేకుండా డోర్ని పుష్ చేస్తే మనకి బయటకు వస్తుంది అనమాట. సో ఇక్కడ వచ్చి సైడ్ బాక్స్ వచ్చేసి ప్రొఫైల్ స్ట్రిప్ ఇచ్చేసాం ఇన్నర్లో, ఓపెన్ షెల్ఫ్ ఇచ్చేసి. సో ఇక్కడ ఆర్చ్ వచ్చేసి యాక్చువల్లీ సిమెంట్తో పోసారు, దీన్ని మనం వుడెన్ జాయ్తో పెయింటింగ్ చేయించేసాము నీట్గా. ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా అండి. సో డైనింగ్ ఏరియాలో మనం సైడ్ మొత్తం స్టెప్ ఇచ్చేసాము సీలింగ్. సో సెంటర్లో వచ్చేసి వుడ్ గ్రూ ఇచ్చాము, వుడ్ జాయ్తో. సైడ్ మొత్తం ప్రొఫైల్ లైటింగ్ ఇచ్చేసాము. అండ్ ఇటు వచ్చేసి యాక్చువల్లీ ఇక్కడ క్రాకరీ యూనిట్ ఏం లేదండి ఇంతకుముందు, జస్ట్ ఒక షెల్ఫ్ ఉంది. మనం దీన్ని కంప్లీట్గా డైనింగ్ ఏరియాలో యూజ్ చేసుకునే విధంగా క్రాకరీ యూనిట్ రెడీ చేసాం బాక్సింగ్తో. ఇవి వచ్చేసి ప్రొఫైల్ గ్లాస్ డోర్స్ ఇచ్చాము. రెగ్యులర్గా అయితే వుడెన్ షట్టర్స్ ఇస్తున్నారు, ఫ్రేమ్ ఇచ్చేసి గ్లాస్ ఇస్తారు. బట్ అలా కాకుండా రోజ్ గోల్డ్ ఫినిష్డ్ ఐ హ్యాండిల్తో మనం ప్రొఫైల్ గ్లాస్ డోర్ ఇచ్చాము. ఇక్కడ మనం ఇన్నర్ మొత్తం బ్యాక్గ్రౌండ్లోనే వుడెన్ కలర్ తీసుకుని లోపల వైట్ షెల్ఫ్ వేసింది కాంబినేషన్తో. సో ఇక్కడ ఫుల్ టాల్ యూనిట్ ఇచ్చేసాము విత్ ప్రొఫైల్ గ్లాస్ డోర్. ఇక్కడ కాంబినేషన్ వైట్ డోర్స్ విత్ హ్యాండిల్ ఇచ్చాము. హ్యాండిల్ కూడా రోజ్ గోల్డ్ కాంబినేషన్ ఇచ్చేసాము అన్నమాట. డైనింగ్ ఏరియా కోసం ఇక స్పెషల్ వాష్ బేసిన్ ఒకటి రెడీ చేసాము. ఇది వచ్చేసి 30 inches ఉంటుంది. కింద ఓపెన్ డోర్స్ ఇచ్చేసాము. ఈ కింద వచ్చేసి మనం మొత్తం డస్క్లు ఇచ్చేసాము. అండ్ బౌల్ బ్యాక్గ్రౌండ్లో లుకింగ్ కోసం ఆర్టిఫిషియల్ గ్రాస్ తీసుకున్నాము, హాఫ్ రౌండ్ మిర్రర్ తీసుకున్నాము అండి. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. సీలింగ్ వచ్చేసి మనం స్టెప్ డిజైన్ తీసుకున్నాము. సైడ్ మొత్తం రూఫ్ ఇచ్చేసాము, సెంటర్లో ప్రొఫైల్ లైట్ ఇచ్చేసాము అనమాట. బ్యాక్గ్రౌండ్ యాక్చువల్గా పిల్లర్ ఉంది, ఒక వాల్ లెవెల్ లేదనమాట బ్యాక్గ్రౌండ్లో. సో మనం పిల్లర్ మొత్తాన్ని గోడ లెవెల్ చేసేసుకొని బ్యాక్గ్రౌండ్ మొత్తం పాలిగ్రానైట్ షీట్ తీసుకున్నాము. సో గోల్డ్ టీ బీడింగ్ తీసుకొని ఈ రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనం WPC ఫ్లూటెడ్ తీసుకున్నామండి. సో లుక్ మాత్రం చాలా బాగా వచ్చింది ఇది. అండ్ ఇది వచ్చేసి వార్డ్రోబ్. సో ఈ కార్నర్లో మనం వాస్తు ప్రకారం ఎంటీగా ఉండాలంటే మనం ఇది కార్నర్ ఎంటీగా వదిలేసాము. సో పైన వచ్చేసి మనం షెల్ఫ్ తీసేసుకున్నాము. ఇక్కడ వచ్చేసి మనం స్లైడింగ్ డోర్ తీసుకున్నాం అనమాట. ఇన్నర్లో వచ్చేసి 2 డస్క్లు కూడా తీసుకున్నాము విత్ లాక్. ఇది కూడా మనకి వుడెన్ చాక్లెట్ కలర్లోనే ఉంటుందండి. మేడంకి వుడెన్ కలర్ ఇంట్రెస్ట్ కాబట్టి మనం ఈ బెడ్రూమ్ వరకు మనం వుడెన్లోనే డిఫరెంట్ షేడ్ కలర్ తీసుకున్నాం, జాయ్ బ్లాక్ జాయ్ కలిసే విధంగా. 18 mm రోజ్ గోల్డ్ టీ బీడింగ్ తీసుకున్నాము దీన్ని హైలైట్ చేయడం కోసం. ఇక్కడ వచ్చేసి మనం ఒక ఫోల్డబుల్ ప్లాంక్ ఒకటి ఇచ్చాము, దాన్ని ఫోల్డ్ చేసుకోవచ్చు, అవసరం లేకపోతే కిందకి దింపేసుకోవచ్చు. అండ్ డైరెక్ట్ మిర్రర్ ఒకటి ఇచ్చాము. డ్రెస్సింగ్ టేబుల్ ఏమొద్దు, మాకు సింపుల్గా ఒక మిర్రర్ కావాలన్నారు. సో వాళ్ళకి ఫిక్స్ చేసాం అనమాట మిర్రర్. ఇది వచ్చేసి గెస్ట్ బెడ్రూమ్ అండి. లివింగ్ వచ్చేసి మనం హాఫ్ సర్కిల్ ఇచ్చాము విత్ రోప్ పాయింట్.
సో ఈ లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి కబోర్డ్ షెల్ఫ్స్ ఉన్నాయి, స్లైడింగ్ డోర్ ఇచ్చేసాము ఇక్కడ మనం, స్లైడింగ్ డోర్స్. సో వుడెన్ కలర్ విత్ బ్లాక్ కాంబినేషన్లో వెళ్ళాము ఇక్కడ. బ్లాక్ ఎడ్జ్ బైండింగ్ ఇచ్చాము ఇక్కడ ఆపోజిట్ కలర్లో, అండ్ బ్లాక్ హ్యాండిల్ కూడా ఇచ్చాము, టీ పట్టి కూడా బ్లాక్ ఇచ్చేసాము. వుడెన్ అండ్ బ్లాక్ కలర్లో దెన్ సింపుల్గా. ఇది కిడ్స్ బెడ్రూమ్ అండి. కిడ్స్ బెడ్రూమ్లో మనం సీలింగ్ యూ షేప్లో తీసుకున్నాము, బోత్ సైడ్స్ రో పాయింట్స్ ఇచ్చేసాము అనమాట. ఫోల్డబుల్ బ్లాంక్ ఒకటి ఇచ్చాము ఇక్కడ మనం, అండ్ మిర్రర్. లాఫ్ట్ వచ్చేసి ఫ్రేమింగ్ చేసాము డోర్స్తో, వైట్ వుడ్ జాయ్ విత్ వుడెన్ కలర్తో మనం కాంబినేషన్ ప్లాన్ చేసాము. ఇక్కడ వచ్చేసి స్టడీ పర్పస్లో ఏదన్నా బుక్స్ లాంటివి పెట్టుకోవడం కోసం ఒక షెల్ఫ్, 2 షెల్ఫ్లు చేయడం జరిగింది. అన్నిటి వచ్చేసి షెల్ఫ్కి మనం స్లైడింగ్ డోర్ కిందలో మనం పెద్ద డ్రావర్ ఒకటి ఇచ్చేసాము. వచ్చేసి వైట్ వుడెన్ అండ్ బ్రౌన్ వుడెన్ కలర్తో కాంబినేషన్ తీసుకున్నాము చిల్డ్రన్ బెడ్రూమ్. ఇది కిచెన్. సో కిచెన్లో వచ్చేసి మనం స్టెప్ సీలింగ్ తీసుకున్నాము పైన, సెంటర్లో రోపు, సెంటర్లో మళ్ళీ ప్రొఫైల్ లైట్ ఇచ్చేసాము మేము. సో ఇటు వచ్చేసి మందిర్. ఇది వచ్చేసి మందిర్ యాక్చువల్లీ ఎంటీ ఉంటుంది ఇక్కడ మనకి. సో కంప్లీట్ బాక్సింగ్తో మనం మందిర్ రెడీ చేయడం జరిగింది. సో ఇన్నర్ వచ్చేసి సాయిబాబా సిఎన్సీతో సిఎన్సీ కట్ చేసి బ్యాక్ లైట్ ఇచ్చేసాము. పైన వచ్చేసి ఫ్లవర్ సిఎన్సీ ఇచ్చేసాము. ఇది వచ్చేసి లక్ష్మీదేవి డిజిటల్ ప్రింట్ మనం ఇవ్వడం జరిగింది ఇక్కడ. ఇక్కడ వచ్చేసి గ్లాస్ డోర్ ప్రింటెడ్ ఇచ్చామండి గణేష్ పుస్తకంతో. అండ్ ఇక్కడ వచ్చేసి హ్యాండిల్ కాకుండా మనం డైమండ్ హ్యాండిల్స్ పెట్టాము, గ్లాస్ నాబ్స్. ఓపెన్ చేసి లోపల నానో వేసాము, అండ్ ఎక్స్టెన్షన్ ఫ్లాంక్ కూడా ఇచ్చాము ఇక్కడ మనం. ఈ కిచెన్ వచ్చేసి మనం డార్క్ గ్రీన్ కలర్ అండ్ వుడెన్ కలర్ యాకర్లిక్లో తీసుకున్నామండి. ఇది కంప్లీట్ హై గ్లోజీలో ఉంటుంది. ఇది వచ్చేసి స్టోరేజ్ యూనిట్, లైక్ ప్యాంట్ యూనిట్ విత్ ప్రొఫైల్ గ్లాస్తో తీసుకున్నాం బ్లాక్ కలర్ కాంబినేషన్లో. ఇప్పుడు వచ్చేసి లిఫ్ట్ అప్ చేసాము స్టోరేజ్ కోసం. పైన హ్యాండిల్స్ వచ్చేసి లాస్ట్ స్టోరేజ్ ఇచ్చేసాము. కింద ఇక్కడ వచ్చేసి 2 SS బాస్కెట్లు ఇచ్చాము. ఇటు సైడ్ వచ్చేసి మనం ట్యాండమ్ ఇచ్చేసాము, సాఫ్ట్ క్లోజర్ ట్యాండమ్. ఇది వచ్చి ప్యూరిఫైయర్ కోసం మనం బాక్స్ ఒకటి రెడీ చేసాము. ఇక్కడ ఎంటీ ఉంటుంది ఎందుకంటే యూజ్ చేసుకోవడానికి ఫ్లెక్సిబుల్గా కావాలి. సో ఫుల్ డోర్స్ ఇచ్చేసాము, వుడెన్ కాంబినేషన్ కంటిన్యూ చేసాం ప్యాటర్న్ మనం హారిజాంటల్లోకి. ఇది వచ్చేసి మనకు కంప్లీట్గా గ్రైండింగ్ చేసుకోవడానికి ఇక్కడ మనం పవర్ సాకెట్ ఒకటి ప్రొవైడ్ చేసాము ఇక్కడ ఎంటీ ఏరియా. సో ఇక్కడ మనం గ్రైండింగ్ కానీ మిక్సీస్ అన్నీ పెట్టేసుకోవచ్చు. మనం హార్డ్వేర్ యూజ్ చేసేది ఏంటంటే 150 to 200 రేంజ్లో మనం హ్యాండిల్ యూజ్ చేస్తామండి. మెటీరియల్ మొత్తం బ్రాస్ కానీ యాంటిక్లో ఉంటుంది లోపల మెటీరియల్. మీకు కలర్ ఏది కావాలంటే అది మనం చూస్ చేసుకోవచ్చు, బ్లాక్, రోజ్ గోల్డ్, కాపర్, సో ఏదైనా ఉంటుంది. సో డోర్కి ఎడ్జెస్కి మనం లామినేట్ కానీ ఎకర్లిక్ కానీ యూజ్ చేయము, మ్యాక్సిమం పీవీసీ ఎడ్జ్ బైండింగ్ వాడతాము మ్యాచింగ్ కలర్లో. ఎందుకంటే ఇది మనకి ఫినిషింగ్ బాగుంటుంది, ఫ్యాక్టరీ ఫినిషింగ్ ఉంటుంది. అండ్ కార్నర్స్ వచ్చేసి హాఫ్ రౌండ్ పట్టేస్తాము మిషన్తో. సో మనకి షార్ప్గా ఉండదు, చేతులు ఇలాంటివి తెగవు అనమాట. ఇవి కిక్స్ కానీ మనం ఇంట్లో రెగ్యులర్గా యూజ్ చేసినప్పుడు పీవీసీ ఎడ్జ్ బైండింగ్ మ్యాండేటరీ ఉంటుంది ప్రతి దాంట్లో. ఇన్నర్ వచ్చేసి మనం ఫ్యాబ్రిక్ వాడతామండి, హాఫ్ వైట్ యూజ్ చేయము, ఎక్కువ ఫ్యాబ్రిక్ లామినేటెడే వాడతాము లోపల మనం. హింజెస్ వచ్చేసి నిమ్మి ఆర్ ఎక్కో బ్రాండెడ్లోనే యూజ్ చేస్తాము, ఆటో సాఫ్ట్ ఉంటుంది ఇది. సో మనం డోర్ ఎంత స్పీడ్గా వేసినా కానివ్వండి, సో ఆ దగ్గరికి వెళ్ళి ఆటోమేటిక్గా స్లోగా మూవ్ అయ్యి క్లోజ్ అవుతుంది అనమాట. మనకి డైరెక్ట్గా సడన్గా పడేసి షట్టర్ సౌండ్ రాదు దీనికి. సో ఏదైనా స్లోగానే వెళ్తుంది. అవుట్ సైడ్ స్టోరేజ్ ఒకటి ఇచ్చాము, స్టోరేజ్ కొంచెం ఎక్కువ కావాలని చెప్పేసి అన్నారు సార్ వాళ్ళు. సో లెఫ్ట్ సైడ్ వచ్చేసి షెల్ఫ్ 2 into 4.5 feet మనం
ఇక్కడ బాక్స్ రెడీ చేసాం అనమాట షూ ర్యాక్ కోసం. సో ఇక్కడ లోపల 2 షెల్ఫ్స్ ఏసామనమాట. సో కిందొచ్చేసి రెగ్యులర్ శాండిల్స్ ఏసుకొని పెట్టుకోవడం కోసం ఓపెన్ షెల్ఫ్ ఇచ్చేసాము కింద మనం లోవర్ లెవెల్‌లో. సో చూసారు కదండీ ఫ్లాట్ వీడియో మొత్తం డీటెయిల్‌గా ఎక్స్‌ప్లనేషన్ అంతా. సో యూజ్ చేసేది ఏంటి అనేది ముందే మీ కొటేషన్‌లో మెన్షన్ చేస్తాం ప్రతి బ్రాండ్‌ని. సో దాన్ని బట్టి మనం ప్రాజెక్ట్ డీల్ చేయడం జరుగుతుంది. మనం హైదరాబాద్, గుంటూరు, విజయవాడ నియర్ బై ప్లేసెస్ మొత్తం హ్యాండిల్ చేస్తామండి ఏరియాస్‌లో ప్రాజెక్ట్స్‌ని. సో హాస్పిటల్స్, రెసిడెన్షియల్, కమర్షియల్ ప్రాజెక్ట్స్ కూడా మనం డీల్ చేస్తాము. కంప్లీట్ ఇంటీరియర్, ఫాల్ సీలింగ్, యూపీవీసీ విండోస్, వుడ్ వర్క్, మాడ్యులర్ ఫినిషింగ్స్, చిమ్నీ, ఎలక్ట్రికల్ వర్క్, గ్లాస్ వర్క్స్, సో బెడ్‌రూమ్ డోర్స్, ఫ్లష్ డోర్స్ మొత్తం మనం సర్వీస్ చేయడం జరుగుతుందండి. ఐరన్ ఫ్యాబ్రికేషన్ వర్క్ అండ్ పెంట్ హౌస్‌లో పెర్గోలాస్ కూడా మనం స్పెషల్‌గా ఆహ్, చేయించడం జరుగుతుంది. సో ఎవరికైనా కావాలంటే కిందిచ్చిన డిస్క్రిప్షన్‌లో కాల్ చేయండి. డైరెక్ట్‌గా నాకే వస్తుంది కాలు. సో మీకు ఏ డీటెయిల్ కావాలన్నా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. థాంక్ యూ.